నమస్కారం అండి. నా పేరు జయశంకర్. నేను గురుకుల యాస్పిరెంట్‌ని. ఈ గురుకుల నోటిఫికేషన్ గురించి గత 2, 3 సంవత్సరాల నుండి మేము మా టైం వెచ్చించి హాస్టల్స్‌లో ఉంటూ స్టడీ హాల్స్ తీసుకొని ప్రతిరోజు 10, 12 గంటలకు తగ్గకుండా ఒక తపస్సులాగా మేము ప్రిపేర్ అయితే గానీ ఈరోజు గవర్నమెంటు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో 9210 పోస్టులకు అందులో మేము 1:2లో సెలెక్ట్ అయి ఉన్నాము. ఈ 1:2 సెలెక్ట్ అయిన వాళ్ళలో అక్కడ పెట్టిన ఎగ్జాము డిగ్రీ లెక్చరరు, జూనియర్ లెక్చరరు, పీజీటీ వీటికి వేరువేరుగా ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని ఈ 3 లెవెల్స్కి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఒకే వ్యక్తికి 3 లెవెల్లో ఉన్న పోస్టులు వచ్చాయి. ఒకే వ్యక్తి 3 పోస్టులను ఒకేసారి చేయలేడు. అందులో అత్యున్నత పోస్ట్ ఏదో ఆ ఒక్క పోస్టును సెలెక్ట్ చేసుకొని మిగిలిన 2 పోస్టులు అవి వేకెంట్గానే ఉండిపోతాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, సార్ ఇప్పుడు 1:2 సెలెక్ట్ చేసింది ఎందుకు? అభ్యర్థులు 1:2లో ఉన్నవాళ్ళు ఒక్క మార్కు అంతకంటే తక్కువ మార్కులు అనగా 0.25 కానీ 0.50 వేరియేషన్ తోటే ఉన్నారు ఇప్పుడు జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు 1:2లో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఒకే వ్యక్తి 2, 3 పోస్టులకు సెలెక్ట్ అయినప్పుడు ఒక పోస్టే చేస్తాడు కనుక మిగిలిన 2 పోస్టులు వేకెంట్లో ఉంటాయి. ఈ 2 పోస్టుల్లో డౌన్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళకు న్యాయం చేయండి అని కోరుతున్నాము. ఈ ఏదైతే మా కోరిక ఉందో ఇది అసంబద్ధమైన కోరిక అయితే కాదు, ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన కోరిక. అతి చిన్న విషయము. మీరు ఈ పోస్టులన్నీ బ్యాక్లాగేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇద్దామన్న స్వార్థానికి వెళ్ళకండి. మేము ఆల్రెడీ మా జీవితంలో చాలా భాగం దీనికోసం వెచ్చించి 1:2లోకి వచ్చినాం. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రిలిక్విష్మెంట్ అనే ఆప్షన్ను మీరు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. మిగిలిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. దీనికోసం మేము గత నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక సీఎం రేవంత్ రెడ్డి సార్ని తప్ప మిగిలిన అందరు లీడర్లను కలవడం జరిగింది. అందులో బల్మూర్ వెంకట్ సార్ను కలిసినాము, నెక్స్ట్ మన కోదండరామ్ సార్ను కలిసినాము, నెక్స్ట్ టీపీసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రి దీపాదాస్ మున్షి గారిని కలవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ యొక్క సలహాదారుడైనటువంటి వేముల నరేందర్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి సార్ని కలవడం. ఇట్లా ప్రతి ఒక్క లీడర్ని నెల రోజుల నుంచి ఏదో ఒక విధంగా మేము కలుస్తూనే ఉన్నాం, మా సమస్యను వివరిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రావడం లేదు. దీనివలన గురుకుల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అని. రీజన్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఈ జాబ్ల కోసం ఎదురు చూసి విసిగిపోయి గత ప్రభుత్వం మా కోసం ఏం పని చేయట్లేదు అని మేము ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మా తలపైన ఎత్తుకున్నందుకు మీరు మా తలపైనే పెద్ద పిడుగురాళ్ళు ఎత్తేసారు. ఇటువంటి ఈ చిన్న విషయాన్ని మీరు ఒక 2 నిమిషాలు మా గురించి ఆలోచిస్తే కనీసము 3500కు పైగా అభ్యర్థులు అంటే 3500కు పైగా కుటుంబాలు నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు మాకు అసంబద్ధంగా వేరే పోస్టులు ఇవ్వమని కాదు, మెరిట్లో ఉన్నటువంటి స్టూడెంట్సే మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చి బతిమలాడుకునే పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో మనం చూస్తున్నాం. నెల రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక రకంగా బయట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు దీని గురించి స్పందించకపోవడం అనేది దారుణమైన విషయం. ఇప్పటికైనా సీఎం సార్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా రిలిక్విష్మెంట్ గురించి డిసెండింగ్ ఆర్డర్లో ఫాలోఅప్ చేయించడానికి కోసం ఏవైతే పోస్టులు ఉన్నాయో 9210 పోస్టులు ఉన్నాయో వాటిని ప్రతి పోస్టు ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్కు వెళ్ళిపోకుండా నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతున్నాయో ప్రతి పోస్టును మీరు ఫిలప్ చేసి గురుకుల అభ్యర్థులందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ గురుకుల అభ్యర్థుల తరపున అశోక్ సార్ ఇంటి దగ్గరే ఉన్నాం ప్రజెంట్గా. అశోక్ సార్ నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిరాహార దీక్షకు కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏదైతే అన్యాయం జరిగిందో గత ప్రభుత్వంలో కూడా అశోక్ సార్ ఆ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎన్నో నిరసనలు తెలియజేశాడు. మేమందరం సార్ వెనకాల ఉన్నాం. ఇదంతా జరిగిన విషయం. ఇప్పుడు కూడా అశోక్ సార్ నిరుద్యోగుల తరపున ఎంతో పోరాడుతూ నిన్నటి నుండి ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం కఠిన వైఖరి వహిస్తూ ఇక్కడ వాళ్ళే ప్రభుత్వమే వాళ్ళపైన తీవ్ర అసంతృప్తి కొని తెచ్చుకుంటున్నారు. అది కాకుండా మా గురించి
నిరుద్యోగుల అభ్యర్థుల గురించి ఎవరైతే మిమ్మల్ని గెలిపించుకున్నారో కావాలని నిరుద్యోగులు బస్సు యాత్రలు చేపట్టి నిరుద్యోగులు ప్రతి విలేజ్ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుందామని చెప్పేసి మేము గెలిపించుకుంటే ఈరోజే మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కేసే పరిస్థితికి వచ్చారు. కావున మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా గురించి ఆలోచించి సత్వరమే మాకు ట్రైబ్ బోర్డు నుండి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయించి వెంబడే ఎలక్షన్ కోడ్కు ముందే ఒక జీవోను కూడా పాస్ చేయిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.